దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు ఈ లోకములో ఆత్మ స్వభావం కలిగి ప్రవర్తిస్తారని, లేక ఆత్మ స్వభావం కలిగి నడుచుకుంటారని ఈ వాక్యం భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ లోకములో శరీర సంబంధులుగా జీవించే జీవితము ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు. శరీర సంబంధమైనటువంటి జీవితం, శరీర స్వభావముతో నడుచుకునే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితానికి తనకు తెలియకుండానే నష్టాన్ని కలుగు చేసుకుంటాడు. అందుకనే ఈ లోకములో మనము ఆశీర్వాదకరమైన జీవితాన్ని, మహిమకరమైన జీవితాన్ని, అనేకులకు ఆశీర్వాదకరముగా మనం ఉండునట్లు జీవించాలని ఈ వచనాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడతారో వారు ఆత్మ స్వభావం కలిగి నడుచుకుంటారని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆత్మ స్వభావం కలిగి నడుచుకోవటం అంటే ఏమిటి అని మీరు ఒకవేళ అడగవచ్చు. ఆత్మ స్వభావం కలిగి నడుచుకోవటం అంటే ఒక మనిషి దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో అలాంటి జీవితాన్ని జీవించటానికి ప్రతి ఒక్క మనుషుడు దేవుని ఆత్మచేత నింపబడాలి అని మనకి ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. ఎందరో దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి జీవితాలు ప్రపంచానికి, వారుండే కుటుంబానికి, వారుండే దేశానికి ఆశీర్వాదకరముగా ఉన్నాయి. కాబట్టి ఈ దినాలలో మనము ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం. ఈ జీవితం అనేది ఎంతో విలువైనది కనుక అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలని ఆశ ఒకవేళ నీలో ఉంటే నీవు దేవుని ఆత్మచేత నింపబడాలి అని, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే దేవుని స్వభావము కలిగి ఈ లోకములో జీవిస్తావని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధముగా జీవించేవారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. వాళ్ళ జీవితం చరిత్రలో వారి పేరు లిఖించబడుతూ ఉన్నదని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి జీవితం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమస్వరూపి అయిన యేసయ్య, మీకే వందనాలు. ఈ రోజున మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయా, శరీర స్వభావం కలిగినటువంటి మనుషులు వారి జీవితాలను ఏ విధముగా పతనం చేసుకుంటున్నారో మా కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నది. ఆత్మ స్వభావము కలిగి నడుచుకున్న వారు ఏ విధముగా అయా వారు చరిత్రలో వారి పేర్లు లిఖితమై ఉన్నావో మాకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరము కూడా ఆత్మ స్వభావం కలిగి నడుచుకొని ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించటానికి, మీ నామానికి మహిమ తేవటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.